ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం. మరి ఈ తేదీని కనుక తేలికగా తీసుకునేటువంటి వారి కోసం ఈ యొక్క వీడియో. ఈ ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుండి ద్వాదశ రాశులలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అదేవిధంగా 2026లో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం మనకు 12వ తారీఖు ఉన్నది. ఈ 12వ తారీఖు సూర్యగ్రహణం తర్వాత మరి ద్వాదశ రాశులలో ఒక్కసారిగా అదృష్టం వరించేటువంటిది ఎవరికి, మరి కొంత దురదృష్టం ఉండేటువంటిది ఎవరికి. నత్త నడకగా పనులు సాగుతున్నటువంటి మీకు ప్రకాశవంతమైనటువంటి మార్పు మీ జీవితంలో నెలకొల్పబోతుందా అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఈ ద్వాదశ రాశులలో మరి ఈ 12వ తారీఖు తర్వాత వివాహం జరిగేటువంటిది ఏ రాశి వారికి, సంతానం కలగబోయేటువంటిది ఏ రాశి వారికి, అదేవిధంగా మీ జీవితంలో ప్రధానమైనటువంటి ఒక మలుపు తిరగబోయేటువంటి రోజు ఎప్పుడు, ఏ డేట్ మీకు లక్కీ, అదేవిధంగా ఏ దేవత ఆరాధన, రావాల్సిన డబ్బు, ఉద్యోగము, వ్యాపారము కావచ్చును. ఇందులో మీకు మీ జీవితంలో ఏం జరగబోతోంది, మీ రాశి ఏదైనా కావచ్చును. ఖచ్చితంగా నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా అబ్జర్వ్ చేసుకోండి. గత కొంతకాలం నుండి కూడా నన్ను చాలా ఆరాధిస్తున్నారు, అభిమానిస్తూ ఉన్నారు చాలామంది. మీ కాల్స్ విపరీతంగా మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా, గురువుగారు మా జీవితంలో జరిగింది మీకెలా తెలుసు అనేటువంటి విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కుటుంబము, వివాహము, అదేవిధంగా లైక్ ప్రేమ విషయాలలో ఎలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని విధంగా చాలామంది కూడా వేరే వేరే ఛానల్స్లో కానీ కింద కామెంట్స్ రూపకంగా కానీ నాకు కాల్స్ చేసి కూడా చెప్తున్నారు, ఆఫీస్కి కాల్ చేసి కూడా. సో ఇవి ఇప్పటి వరకు ఎవరు చెప్పని రాశి ఫలాలు అని చెప్పి కూడా మీరు అనుకోండి. అదేవిధంగా ఈ 12వ తారీఖు తర్వాత మీ రాశికి సంబంధించి ఇక్కడ ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా గమనించుకోండి. కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి అవగాహన అనేటువంటిది వస్తుంది అని చెబుతూ, నేను మీ మురళీధర్ శర్మ. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇది సత్యం సత్యం సత్యం. చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికీ మొన్నొకరు ఒక మంత్రము ఇస్తే 41 రోజులు పారాయణం చేయమని చెప్తే 37 రోజులలోనే తనకు ఉద్యోగం, పాత ఉద్యోగం మళ్ళీ పిలిచి మరీ ఇచ్చారు అని చెప్పి తన పాపం మెసేజ్ చేశాడు. చాలా 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 సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు నాకు ఒక మొబైల్ నెంబర్ మాత్రమే దూరం. సో తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది ఇది సత్యం, ఇది గమనించుకోండి. మరి మేషరాశిలోకి మనం ప్రయాణం చేద్దాం. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి ఈ తులారాశి వారు రా అక్షరము ప్రాక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి మీకు మరి గడిచిన సుమారుగా 2025 చాలా బాధాకరం. 24 ఆగస్టు నుండి 25, 26 స్టిల్ జూన్ జూలై వరకు కూడా అసలు బాలేదు. ఏమైనా ఒకరిద్దరికి ఈ యొక్క ఆగస్టు నెల, జూలై నెల కొంత అనుకూలంగా ఉండవచ్చును. ఎందుకంటే గడిచిన రోజులలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, స్టమక్ రిలేటెడ్ కానీ, లివర్ రిలేటెడ్ కానీ, కాళ్ళకు సంబంధించింది కానీ చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. చాలామంది మరణించినటువంటి వారు కూడా ఉన్నారు. సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళినటువంటి వారు ఉన్నారు. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నటువంటి వారు ఉన్నారు. మరి తులారాశి అనగానే నేను ఒక 10 విషయాలను నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇందులో చాలా చాలా విషయాలు జరిగినవి. మీ జీవితంలో గొడవలు ఏర్పడము, ఎక్కువగా మ్యారిటికల్ లైఫ్లో గొడవలు, భార్యాభర్తలకు గొడవలు, ఇక కొంతమేర ఆర్థికంగా పెద్ద ఎత్తున లాస్ అవ్వడం కానీ, మనకు సంబంధం లేని విషయంలో మనల్ని ఇరికించడం కానీ, ఎవరైనా ఉద్యోగంలో చాలా స్ట్రెస్ ఉండడము,
తల్లినో తండ్రినో కోల్పోవడాలు. సో కొత్తగా ఏదైనా మనం మొదలు పెట్టేటువంటి సందర్భాలలో చాలా డౌన్ఫాల్ అయిపోవడం కానీ, లేదా ఉద్యోగ ప్రయత్నాలు ఎన్ని చేసినా రాకపోవడం కానీ, ఉద్యోగంలో అధికంగా స్ట్రెస్ ఉండడం కానీ, శ్రమ ఉండడం కానీ, ఇలాంటివి. ఇక తులారాశి వారికి కొన్ని ప్రత్యేకతమైనటువంటి విషయాలను నేను మీకు ఇవ్వబోతున్నాను, అంటే ప్రజెంట్ చేయబోతున్నాను. న్యాయానికి ప్రతీక తులారాశి వారు ఏ విషయంలోనూ కూడా సమతుల్యత, న్యాయం ఉండాలని కోరుకునేటువంటి వారు. ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం, వీరి మాట తీరు, ప్రవర్తన వల్ల చాలా మంది వీరిని ఇష్టపడుతుంటారు. శాంతిని ఇష్టపడతారు. అనవసరమైనటువంటి గొడవలకు దూరంగా ఉండి సమస్యలను చర్చతో పరిష్కరించడాలి అనేటువంటి విధంగా ప్రయత్నిస్తుంటారు. మంచి సలహాదారులు, ఎదుటివారి సమస్యను ఓపికగా విని సరైన సూచనలు ఇవ్వగలరు. శుక్రగ్రహ ప్రభావం, శుక్రుడు అధిపతి కావడంతో కళలు, అందము, సంగీతము, విలాసవంతమైనటువంటి జీవితం పట్ల ఆసక్తి కనిపిస్తుంది. డ్రాయింగ్స్ ఆల్సో. సంబంధాలకు విలువిస్తారు. స్నేహము, ప్రేమ, దాంపత్య సంబంధాలను ఎంతో జాగ్రత్తగా కాపాడాలని భావిస్తారు. నిర్ణయం తీసుకోవడంలో సమయం తీసుకుంటారు. అన్ని కోణాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వీరి అలవాటు. ఇక బయట నవ్వుతూ కనిపించిన మనసులోని బాధను ఎక్కువగా చెప్పరు. వీరి భావోద్వేగాలకు అందరూ సులభంగా గుర్తించలేరు. అందం, శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ, ఇల్లు, కార్యాలయం, దుస్తులు, ప్రతి విషయంలో చక్కదనాన్ని ఇష్టపడేటువంటి వారు తులారాశి వారు. ఇక అదేవిధంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఈ యొక్క తులారాశి వారు. మరి ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళతారు అని అనుకునేటువంటి సందర్భాలలో ఈ యొక్క న్యాయ వృత్తి, అంటే లా సంబంధిత వ్యాపారం కావచ్చును, అదేవిధంగా కళలు, బొటిక్ రిలేటెడు, ఫ్యాషను, డిజైను, ఇక దౌత్యము, పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగాల్లో మంచి అత్యంత అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఈ ఫీల్డ్లో ఉండబోతున్నాయి. మరి ఇలాంటి తులారాశి వారికి మరి గడిచిన 2025లో ఎంతో మోసపోయారు. ఆన్లైన్ రిలేటెడ్ మోసపోయారు. మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి మిమ్మల్ని డబ్బులు ఇవ్వకుంటే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ కూడా గురైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఇంట్లో కూడా ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలలో మీ డబ్బు హాస్పిటలైజ్డ్ ఖర్చు అవ్వడం కావచ్చును. అదేవిధంగా కొంతమేర ఒక కొత్త ధనాన్ని కోరుకోవాలని కానీ, లేదా కొత్తగా ఏమైనా మొదలు పెట్టాలని కానీ మొదలుపెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన దాఖలాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు ఈ తులారాశి వారు. వాస్తవానికి తగ్గేదేలే అంటారు. ఎక్కువగా మన వాదిస్తూ ఉంటారు. కొన్ని విషయాలలో నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళే అనే విధంగా వాదిస్తారు. అసలు ఖాళీగా ఏ పని చేయకుండా ఇంట్లో తిని పడుకోవడము కూడా ఉన్నారు ఈ 2025-26. ఇప్పుడు గడిచిన 2-3 నెలల్లో కొంత మార్పు అనేటువంటిది ఉండాలి. ఇక వ్యక్తిగత జాతక రీత్యా వీరికి, తులారాశి వారికి, మీ పిల్లలు చెడు మార్గంలో వెళ్తున్నారని కానీ, మీ పిల్లలు ఎవరినైనా లవ్ చేస్తున్నారు అనేటువంటి మాటలు వినబడడం కానీ, మీ పిల్లలకు కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చును, లేదా మీ తులారాశి వారికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తులారాశి వారు ఇల్లు నిర్మాణానికి సంబంధించినటువంటి అవకాశాలు కోకొల్లలుగా కనబడుతున్నాయి. ఇల్లు నిర్మాణము చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ తులారాశి వారు స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, గ్రామం వదిలేసి పట్టణానికి రావడం కానీ, పట్టణం వదిలేసి గ్రామానికి వెళ్ళడం కానీ, ఒక చోటు నుంచి మరొక చోటుకి బదిలీ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. గడిచిన 5-6 నెలల్లో ఖచ్చితంగా కంటికి సంబంధించిన ఆపరేషన్ కానీ, కంటికి సంబంధించిన ఇబ్బందులను ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. స్త్రీమూర్తులకు గైనిక్ రిలేటెడ్ కానీ, కాళ్ళకు సంబంధించింది కానీ, చేతులకు సంబంధించింది కానీ ఏదైనా ఒక ఇబ్బంది కలిగించే సందర్భం రాబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీపై విపరీతంగా నలుగురు చూపు అనేటువంటిది ఉంది. మరి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి
తండ్రి లేని సంబంధం అధికంగా వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా కూడా కనబడుతుంది. అదేవిధంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో తప్పకుండా మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో అమ్మవారికి కుంకుమార్చన జరిపిస్తూ, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల అర్చన అనేటువంటిది కూడా చేయించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అని మరొక మారు చెబుతూ, తుల ఎంతో జీవితంలో పైకి ఎదగాలి అని ఆలోచించేటువంటి వారు ప్రజెంట్గా ఇప్పుడు మీ మైండ్లో అదే రన్ అవుతుంది. ఎలా నేను డబ్బు సంపాదించాలి, ఎలా నేను పైకి ఎదగాలి, నలుగురిలో నవ్వుల పాలులాగా ఉంది నా పరిస్థితి అనేటువంటి సందర్భాలు, అదేవిధంగా మీ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని సవాళ్ళు, సమస్యలు, బాధలు 25లో మీరు ఎదుర్కొన్నారు. సో ఇకనైనా మంచిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిగత జాతకాన్ని నాకు ఒకసారి ఇచ్చి, నాకు మీ వ్యక్తిగత జాతకాన్ని ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత అనేది ఆలోచించుకోండి. వన్స్ నేను ఒకసారి జస్ట్ రాశి పరంగానే ఇన్ని విషయాలు చెప్తున్నా. అదే మీ వ్యక్తిగత జాతకాన్ని ఇస్తే, మొన్నొకరు యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా నన్ను, వాళ్ళ ఒక తండ్రి ఒక కూతురు ఇద్దరు కూడా నా దగ్గరికి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు, మాట్లాడారు. అమ్మ, ప్రజెంట్గా అమ్మాయి లవ్లో ఉంది, మీరు ఎందుకు సంబంధం కోసం బాధపడుతున్నారు? లేదు గురుగారు, మా అమ్మాయి చాలా మంచిది అన్నారు. మీ అమ్మాయిని డైరెక్ట్గా మీరు అడగండి అని చెప్పిన. నాకు వాయిస్ నోట్ కూడా ఇచ్చారు. నాకు వాయిస్ నోట్ కూడా వారు ఇవ్వడం జరిగింది. అవును గురుగారు, మీరు చెప్పింది నిజమే, మా అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించిందట, ఆ అబ్బాయికి ప్రజెంట్గా ఉద్యోగం లేదట, ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు చెబుతాను అని చెప్పి అనుకుంటున్నాను, ఈ విషయం మీకెలా తెలుసు అని చెప్పి అనడం జరిగింది. సో వారు షాక్ అయిపోయింది, వారే షాక్ అయిపోయి నా దగ్గరికి మళ్ళీ వచ్చారు. అలా ఉంటుంది. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత కనుక ఆల్ ద బెస్ట్.